మనుష్యులు అందరూ వారి స్వార్థం కొరకే యేసయ్య దగ్గరకు వచ్చారు, కానీ ఆయనను నిజంగా మా ఇంటికి రాయ్యా, మా ఇంట్లో ఉండయ్యా, నా ఇంటికి రాయ్యా, నా హృదయంలో ఉండయ్యా పరిపూర్ణంగా ఆహ్వానించింది ఎవరో మనలో. యేసయ్య వచ్చాడు అంటే అక్కడ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, నీవెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను అంటే ఈ వస్తానన్న యవనస్తుడు మేలు కొరకో ఆహారం కొరకో ఆయన వెంట వెళితే వచ్చే ఘనత కొరకు ఆలోచన చేసుకుని మనసులో పెట్టుకుని నేను వస్తానన్నాడు. అంతేగాని మరొక ఆలోచన ఎప్పుడైతే యేసయ్య ఈ మాట చెప్పాడో, ఏ మాట, మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకైనా స్థలము లేదన్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలవల ఆ యవనస్తుడికి, వెళ్ళిపోయాడు. మళ్ళీ అలాగే ఆయన ప్రయాణం సాగుతూ ఉంది ముందుకి. ఒక యవనస్తుడు యేసయ్య కనపడ్డాడు. ఈయన అన్నాడు, అయ్యా నీవు వచ్చి నన్ను వెంబడించవచ్చుగా అన్నాడు. నా ఇంట్లో తండ్రి ఉన్నాడయ్యా, చచ్చిపోయాడు, నీ వెంట వస్తాను కానీ పర్మిషన్, మా నాన్న చనిపోయి ఉన్నాడు, ఆయనను పాతిపెట్టి వస్తాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను. ఆయన్ని పారేసేవాళ్ళు చాలామంది ఉన్నారు లేవయ్యా. ఆ చచ్చిపోయిన శవం గురించి ఎందుకు నువ్వు ఆలోచన చేస్తావు? ఆ పడిపోయినోడి గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు? ఆ జీవం లేనోడి కోసం నువ్వెందుకు ఆలోచన చేస్తావు? ఆ జీవం లేనోడి కోసం ఆలోచన చేసి నీవెందుకు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు? మనుషులతో ముడిపెట్టుకుని కొంతమంది ప్రభువును వెంబడించలేకపోతున్నారు, ఏమంటే శరీరాన్ని జయించలేకపోతున్నారు. తెలుసా మీకు?